చెప్తున్నాడు. త్వరగా చూడాలి ప్రియులారా. ఏమంటున్నాడు? 18-19 వచనాలలో చూడండి. ఒకసారి మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. మార్కు 16:16 నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష కలుగును అంటలేదు. ఏమన్నాడు? నమ్మి బాప్తిస్మము చెప్పండి. నేను నమ్మాను. మీలో నమ్మినోడు అనుమానంలో ఒకసారి చేయగలుగుతాడు. బాప్తిస్మం ఇచ్చుకున్నవాడు కాదు ఇక్కడ నేను అడిగింది. నమ్మినోడు అందరూ చేయగలుగుతాడు. యేసు ప్రభు దేవుడే నమ్మినోడు అందరూ చేయగలుగుతారు. యేసు ప్రభు నమ్మినోడు దేవుడు అని నమ్మినోడు ఎంతమంది అయితే ఉన్నారో చూడండి ఒకసారి. మరి అప్పుడు దింపేయకండి, అప్పుడు దించేయకండి, చూడాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. అమ్మా నమ్మినప్పుడు ఇక మరి బాప్తిస్మం ఎందుకు పోలేదమ్మా? నమ్మినోడు ఏం చేయాలా? ఆ నమ్మకం నిరుపుగా ఉండిపోవాలంటే ఏం చేయాలా? ఒక స్థలం మాట్లాడుకున్నారు బాబు, మీదని అనిపించుకోవాలంటే ఏం చేయాలమ్మా? ప్రజలు అడ్వాన్స్ చేయాలి కదా. అమ్మా పిల్లలు చేతులు ఎత్తారు, తల్లులారా అని నమ్మారు. నిరుపులేమా అమ్మమ్మ పిల్లలారంటే చిన్న చిన్న పిల్లలు మీరు కదా అమ్మాయిలు. 20 సంవత్సరాలు దాటిపోయిన పిల్లలు చాలా మంది ఉన్నారు. 18 సంవత్సరాలు నిండిపోయిన బిడ్డలు చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఇంకా పొందలేదు. ఏం పొందలేదు? అమ్మ పొంది చేసింది, అక్క పొంది చేశాడు, అన్నయ్య పొంది చేశాడు, అమ్మ పొంది చేశారు. ఎవరు పొందలేదు? చెప్పండి, ఎవరు పొందలేదు? పిల్లలు పొందని పిల్లలు చాలా మంది ఉన్నారు. నమ్మండి. నమ్మి చెప్పండి. మీ ముందు ఏం కుదరాలి? మనకి నమ్మకం కుదరాలి. నన్ను నాకాయని అడిగితే నేనేమంటా? నువ్వు నమ్ము లేక మాను, నేను నమ్మకమానాను. నువ్వు నమ్ము లేక మాను, నేను నమ్మకమానాను. నమ్మది ఒకటి నమ్మితే నాకెందుకు, నమ్మకపోతే నాకెందుకు? నేను నమ్ముతాను. తైలంలో తాగితే జబ్బులు తగ్గిపోతున్నాయని నేను నమ్ముతున్నాను, తైలం తాగుతున్నాను. నువ్వు నమ్ము లేక మాను. ఏది? యేసు ప్రభువు గారి దగ్గర ఆయన చెప్పింది ఏది? తైలం తాగితే జబ్బు తగ్గిపోతాదని మాట. నువ్వు నమ్ము లేక మాను, నేను నమ్మకమానాను. చూసారా? ఇలా చాలా నమ్మకాలు ఉన్నాయి. ముందు దేవుడని నమ్మాలి. నమ్మిన వాళ్ళకు నిరిగేది అంటే చెప్పండి అమ్మా, తండ్రి యొక్కయు. సిద్ధపడినోడు ఉంటే వచ్చే నెల 3వ తారీఖు మొదటి శనివారం నాడు బాప్తిసాలు ఉంటాయి. చూడండి, నా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం ఇమ్మన్నాడు యేసు ప్రభువు. ఇచ్చిన తర్వాత ఈ క్రైస్తవ సామాన్య విందుసాలలో ఈ బ్యాప్టిజం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే అమ్మా అది ఎందుకంటే కన్ఫర్మేషన్, ప్రొటెక్షన్, రక్షణ కొరకు. రెండోది ఏంటంటే పిల్లలు పుట్టారు. వాళ్ళు ఎదగాలంటే ఏం పెట్టాలి? అమ్మ చెప్పండి, వాళ్ళు ఎదగాలంటే ఏం పెట్టాలి? ఆహారం. సిర్లాక్ బాగా పెట్టినాడు అని 10వ నెల వచ్చేదాకా పెడతా ఉంటారా? ఏం బాబు సిర్లాక్ ఫారెక్స్ బాగా తింటున్నాడు మా పిల్లడు, వాళ్ళు కూడా అబ్బా ఒకటి వెళ్తున్నాడని అలా పెడతామా? మాట్లాడటం లేదండి మీరు. పెడదామా? మరి 1వ నెలలో పెట్టాం, 2వ నెలలో పెట్టాం, పాలు పట్టిస్తున్నాం, సిర్లాక్ పెడుతున్నాం, పాలు పోతున్నాం. బాగా ఎదుగుతున్నాడు, ఒళ్ళు చేస్తున్నాడు, విసిసుకుంటూ అనుకుంటున్నాడు, వీళ్ళు నవ్వుతున్నాడు. ఇన్ని ఉన్నాయి. ఏం బాబు అమ్మా మరి అలాగని 8వ నెల 9వ నెల వచ్చిన సిర్లాకు పాల్గొని కాలం గడిపేద్దామా? గడపం. ఇస్తేనో చెప్పండి, సిర్లాకు పాల్గొని 10వ నెల ఏడాది పొడుగున చేస్తే వాడి శరీరంలో ఉన్న అవయవాలు చెప్పండి ఎదగో. ఆ శరీరం ఎదగడానికి కావలసినంత ఆహార పోషణ ఏమండి ఆహారం వాడికి దొరకదు. అలాగే మనలో కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రియులారా చూడండి, నేను వాక్యం వింటున్నాను కదా, నేను
సంఘంలో ఉన్న రెండోది ఏంటంటే అమ్మ ఆహారం. ఆ ఆహారం ఏంటంటే యోహాను సువార్త 6వ అధ్యాయము మరి మనం 54వ వచనాన్ని ప్రియులారా సమయంలో చూడగలిగితే ప్రభు అంటాడు, అమ్మ నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడే నిత్య జీవము. 53వ వచనంలో మీరు చదివారు. 53 చదవమ్మా. 54 చదవండి. మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. మరనాథ ఇక్కడ మీరు వాక్యాన్ని ఎంత మట్టుకు గమనించారో, మీరందరూ వాక్యాన్ని ఇక్కడ ఎంత మట్టుకు గమనించారో వాళ్ళందరూ దయచేసి జాగ్రత్తగా ఈ ఒక శ్రద్ధగా విన్నారు. ఏమన్నాడు యేసు ప్రభు? మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభు శరీరము తిని, రెండోది ఆయన రక్తము త్రాగితేనే కానీ మీరు, అదే మీలో మీరంటే మీ మట్టుకు మీరు జీవము గలవారు. ఇదేంటంటే మరి వాక్యం వింటున్నాం కదా, వాక్యం వింటున్నాం కదా, వాక్యం చదువుతున్నాం కదా బాబు, వాక్యాన్ని ధ్యానిస్తున్నాం కదా. కరెక్టే, వాక్యం వల్ల మనకు జీవం ఉంది, జీవము గల వాక్యమే. కానీ ఈ జీవం సంపూర్ణం అవ్వాలంటే ఇందాక చెప్పుకున్నాం కదా, సిరిలాక్ వాడికి సిరిలాకే పెడితే చెప్పండి ఆడి శరీరం ఎదగదు. పౌలు గారు ఏమన్నాడు? మీరు బలమైన ఆహారం తినవలసినోడే కానీ పాలు తాగవలసిన వాడే కానీ పాలు తాగవలసినోడు కాదు. అందుకని ఆయన ఏమన్నాడు? పాలు త్రాగు ప్రతివాడు మాట్లాడండి. పాలు ఎవరు మాట్లాడదాం? నేను మాట్లాడండి. ఆకారం కదా అని ఎవరన్నా ఓ సీసా మంచినీళ్ళు లీటర్ సీసాలో అమ్మ పాలు వేసుకుని తిరిగేటి గురించి తాగుతూ ఉంటారా? నమ్ముతా కూడా మెంటోడు అంటమ్మా. పాలు తాగే వాళ్ళు ఎవరు? బాబు మాట్లాడండి. పాలు తాగే వాళ్ళు ఎవరండి? శిశువులు తాగుతారు. మరి నువ్వు బాప్తిసం పుచ్చుకున్న మాత్రం 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఏదో వాక్యంలో బలపడేదాకా తాగేవనుకో, మరి నీ అనుభవం పెరిగే కొద్దీ నీ ఆత్మీయంగా బలంగా ఉండాలి. నీ ఆత్మ బలపడాలి, నీ ఆత్మ బలపడాలి. అందుకని నీకు జీవం కావాలి. శరీర రక్తాలు మీరు ఎంత వాక్యం విన్నా, వినండి, మీరు ఎంత వాక్యం విన్నా ప్రభు శరీర రక్తాలు తినకపోతే, తీసుకోకపోతే ఏమి రాదని చెప్తుంది వాక్యం? మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు కాదు. విన్నారా? చాలా సంఘాలలో ఉన్నారమ్మా, వాక్యం చెప్పుకుంటా పోతారు కానీ సంస్కారాలు ఇప్పుడు టీవీలో వచ్చే ఈ వేళ టాప్ లీడర్స్ అన్న వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద సంఘాలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అలా సంస్కారాలు ఉండవు, సంవత్సరాలు గడిచిపోతున్న ఉండవు. వాళ్ళకి ఏం లేదు, వాళ్ళ ఒకటే లేదు. ఏమిదు? వాక్యాహారం మీద ఒకటే. కానీ వాక్యం ఏం చెప్తుంది? యేసు ప్రభు పలికిన మాట, మనుష్య కుమారుని శరీరం తినాలి. రెండోది ఆయన రక్తము తాగాలి. అప్పుడు నీకు జీవం. ఈ జీవం ఏం చేస్తుందంటే నిత్య జీవానికి సిద్ధపరుస్తున్నాను అన్నమాట. ఏమండి 53వ మాట చదవండి. 53వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. చూసారా? ఇందాకేమన్నాడు? జీవం కలవాడు అన్నాడు. ఇప్పుడేమన్నాడు? జీవం అంటే కాసేపు ఉంటాము. ఎంతసేపు? ఇంతలోని కనబడి అంతలోని మాయమై ఆవి వంటి వాయే జీవితం లోకాలేదే శాశ్వతం. ఎంతసేపు అంట? చెప్పండి ఎంతసేపు? అమ్మా ఎంతసేపు బాబు చెప్పాలి? ఎంతసేపు? ఇంతలోని కనబడి అంతలోని మాయమై. ఆ తర్వాత ఎంతసేపు కనబడుతుంది?
పొంగు వచ్చే అన్నం అంటే ఏమంటాం దాన్ని? వార్పుడు అన్నం. దాన్ని ఏమంటామన్నా? ఎసర పెట్టడం. ఈ బియ్యం వచ్చినాక మూగుడు ఉండదు, దాని మీద ఉండదు, పొడవులు పెద్దలే ఉంటాయి. అన్నం ఉడుకుతూ ఉంటే, ఆ మంట తగులుతూ ఉంటే పైకి వచ్చే ఏమంటారు బాబు దాన్ని? పొంగు. పొంగులో నొర వస్తుంది కదమ్మా, ఆ నొరకు పొడవలు పెద్దలే ఉంటాయి. అలా బాగున్నాయి కదా నొర పెడుతుంటే అవేమవుతుంది తెలుసుకోదు, మీకు చివిడిపో బాడీ తింటాకు పోయింది కదా. అలాంటిది మన జీవితం. చూసారా ఎలాగా? సేదనుంది జారేడి నీటి బిందు బ్రతుకయో ఇంతలో నీ కనబడి మాయమై పోవును. చూసారా దేవుని పిల్లరా, ఇది జీవితం. యేసు ప్రభు శరీర రక్తాలు తిన్న వాళ్ళకి ఏమవుతాయి? కొంతమంది ఒక ఆయన అన్నారు, నేను కల్వరి టెంపుల్కి వెళ్ళాను అన్నాను. చాలా సంతోషం, అయితే నాకు సభ్యత్వం కార్డు ఉందని అన్నాడు. సీతనారాయణ సార్ చాలా సంతోషం. నువ్వు ఎప్పుడైనా సంస్కారం చూసు, సంస్కారం అక్కడ అలాంటి ఎవరండి? ఏం లేదు, వాక్యంలోనే ఉంది. మీరు వాక్యాన్ని చూసి చెప్పండి. ఏమి లేదు అలాంటి నిత్య జీవం లేదు. ఎందుకు లేదు? ఆ నిత్య జీవం ఎవరు పడుతుంది? వాక్యం విన్నవాడుగా, శరీర రక్తాలు తిన్నవాడుగా. నేను అందరూ ఇది కరెక్ట్ అన్నవాడు చేయగలరు. అమ్మా నీ మాట కరెక్ట్, అది నా సొంత మాట కాదు, మీరు రాసింది కాదు, నేను రాసింది కాదు. ఓకే, అందరు దేవుని స్తోత్రం. మరణాత గమనించండి, వాక్యం వింటే జీవం, ఆయన శరీర రక్తాలు తింటే అని ఎవరు చెప్తున్నారు? మా బాధ్యతగా చెప్పాడు, సాధించండి కాదమ్మా. బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేశాను అంతే. ఈ పూర్వపోవాని ఇంట్లో ఈ ఆహారం ఉంది కనుక మీకు మంచి ఆహారం తింటే వండితే, నీకు నచ్చిన కూర మీ మమ్మీ వండిందనుకో పాప, ఆ వేడలో పూట ఆ పూట ఉందా అంటే మీకు అందరికీ అదే వీక్నెస్ అనమాట. మీకు అందరికీ అదే వీక్నెస్. ఇష్టమైన కూర ఉన్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఇష్టమైన కూర ఉన్నప్పుడు ఏం చేస్తారు? చూడండి, ఈ మధ్యకాలంలో ఎవరో బల్లులే చెప్తున్నారమ్మా. ఒక ఆమాటదే అయ్యారండి, మీకు రొయ్యలు కూర అంటే ఇష్టమని రొయ్యలు పోయి ఆదివారం ఊరి నాకు రొయ్యలు కూర అంటే ఇష్టమని నీకెవరు చెప్పాడమ్మా? నేను రొయ్యలు తిన్నామ్మా, నేను రొయ్యలు తిన్నామ్మా, నీకెవరు చెప్పాడు? ఇంకొక ఏమంటారు సిలుగుద్దు లేకపోతే అయ్యారండి మీకు కాళ్ళు అంటే ఇష్టం అండి. అసలు నూనె పదార్థాలంటే నేను దూరంగా ఉన్నాను, మీ కాళ్ళు అంటే ఇష్టమనండి. పోసిన అట్టల్లో నీకెవరు చెప్పాడమ్మా గాలి అంటే ఇష్టమని? అంటే జనాలు పబ్లిసిటీ చేసుకుంటారు అనమాట. అమ్మా నేను అందరూ చెప్తున్నాను, నేను కాదు రైలు అయ్యి నా భోజనం అవ్వడం లేదు. మా అమ్మగారు చిన్నప్పటి నుంచి నేను ఆకలి వేసినప్పుడు ఎందుకంటే అదే నేనే అది కావాలి ఇది కావాలి ఇది కావాలి పీట్లాడలేదు. మరి ఏది ఉంటే దానికే అభ్యాసం చేసేసింది కనుక నాకు భోజనం విషయంలో పలానా 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 అనే సమస్యలు ఉండవు. విన్నారండి దేవుని పిల్లరా? అంచేత కానీ మనందరూ ఈ పోవడం వాళ్ళ ఇల్లని సంఘంలో వచ్చాం కనుక మనకు అమ్మా నిత్య జీవం కావాలంటే ఇది తినాలి. వాక్యం ఏంటన్నా వచ్చే. అందుకనే నెలంతా ఆరాధనకు వచ్చినా రాకపోయినా మొదటాడు ఆరాధనడు ఇక్కడ ఇప్పుడు ఉన్న జనాభాకి రెట్టింపు జనం ఎందుకు ఉంటారంటే ఏం తినాలని? ప్రభు శరీర రక్తాలు తినాలని. వీళ్ళరా ఈ పూటపోవాలని ఇంట్లో ఉన్న మరో పాపానికి ఏంటంటే అమ్మ పరిశుద్ధాత్మ నింపుదల. తర్వాత ముందుకు వెళ్దాం, దైవ సన్నిధి. ఈ రెండు ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ వల్ల మనందరం కూడా శక్తిమంతులమై ఏమవుతుందంటే దేవుని పిల్లరా పరిశుద్ధాత్మ వల్ల మనం శక్తిమంతులమై ఏమవుతుందంటే ప్రియులరా చూడండి పరిశుద్ధాత్మ శక్తి వల్ల మరి చూడండి దైవ శక్తితో నింపబడదాం. దైవ సన్నిధి వల్ల
దేవునితో సమానమైన రూపానికి తయారవుతాం. చూసారా, ఈ అనుభవాలు ఇక్కడ ఉన్నాయి. ఎక్కడ? ఈ అనుభవాలు ఇక్కడ ఉన్నాయి. ఈ అనుభవాలు ఇక్కడ ఉన్నాయి. ఎక్కడ? చెప్పండి. సంఘం అనే కోటకోవాలని ఇంట్లో ఉన్నాయి అన్నమాట. ఈ బిందుసాలలో ఇవన్నీ పూర్తయ్యాక అక్కడ ఒక బిందు ఉంది. ఎక్కడ? మూడో బిందుశాల, నూతన యెరూషలేము. అమ్మా, మూడో బిందుశాల ఏం బాబు? నూతన యెరూషలేము. ఇదే అసలైన బిందుశాల. ఇందులోకి వెళ్ళాలి అంటే ఇప్పుడు చెప్పుకున్న అనుభవాలన్నీ ఉండాలి. ఏ అనుభవం తగినందుకనే మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు బాప్తిసం పొందారు, మీ పిల్లలు పొందారు. మీరు సంస్కారం చూసుకుంటున్నారు, మీ పిల్లలు చూసుకుంటున్నారా? అది మీరు గమనించుకోండి. రేపు వద్దు వాళ్ళు పుచ్చుకోలేదనుకో, వాళ్ళ మీద మీకు ప్రేమ ఉంది, మీరు మందలించలేదనుకో, మీరే వాళ్ళని నిలువున నాశనానికి అప్పగించినట్టు అవుతారు. అర్థమైందండి? మన పిల్లలు ఏదో ఉద్యోగపరంగా దూరం వెళ్ళామంటే అది వేరు, వ్యాపార పరంగా దేశాలు దాటి వెళ్ళామంటే అది వేరు. దేవుని పిల్లరా గమనించండి, మనము మన పిల్లలు దగ్గర ఉన్నారు కదా. ఇంకొకటి, వాక్యము వినకుండా సంస్కారం పుచ్చుకోకూడదు. విన్నారా? ఒక రోడ్డు ఉన్నాడు ఈ మధ్య కాలంలో, ప్రాథమిక వాక్యం జరుగుతుంటే ఆ ముత్తూట్ ఫైనాన్స్ దగ్గరికి సూపర్ సెక్రటరీ కాలుతున్నాడు. సంస్కారం పాఠం చేశారు, వెనకాల నుంచి వచ్చాడు. ఏమి అన్నట్టు ఇక్కడ పంపించాడు. అమ్మా, ఎవరో ఒక ఆయన సెల్ ఫోన్లో కార్యక్రమాలు తీసుకుంటా ఉంటే అందులో పడింది. అబ్బో, అమ్మ పేరుకే పుచ్చుకున్నాడు. శుద్ధి లేదు. శుద్ధి ఎప్పుడైతే ఉండదో వృద్ధుడు. శుద్ధి లేని వాడికి ఏముండదో? వృద్ధుడు. వృద్ధి ఎప్పుడైతే ఉండదో దేవుని పిల్లరా చూడండి, శుద్ధి వృద్ధుడు, విశ్వాస బుద్ధుడు. దేవుడు చేస్తాడు విశ్వాస బుద్ధి. అందుకనే పౌలు గారు ప్రతి మనుష్యుడు తన్ను తాను పరిచయం చేసుకోవాలి. అంచేత ఎందుకంటే ఒక ఇంటికి పెళ్లికి విందుకి వెళ్తున్నారు. ఎవరన్నా పెళ్లి పిలిచారనుకో, పెళ్ళిదాకా తెల్లగట్టు ఉండగలిగి అక్కడ ముహూర్తం. పెళ్ళిగా ఉంటారా? ఉండరు. ఏం చేస్తారు? అన్ని వ్యవహారాలు ఏం చేస్తారు? భోజనానికి వెళ్తారు. అమ్మా, ఇలా వచ్చినట్టు గుర్తు వచ్చినట్టు వెళ్ళిపోతారా? వెళ్ళరు. అందుకనే అమ్మా, మరి నేను మొన్న సీతారామ సభలో చెప్పాను, రేపు పొద్దున్న రాకపోవడం వచ్చినప్పుడు మీరు అందరూ కూడా పట్టు చీరలు కట్టుకుంటారండి. ఇంట్లో దాసి పక్కన పెట్టారు కదా, కొనుక్కుంటే కొత్తగా వేసుకోవడానికి మీ ఇష్టం, మీ ఓపిక. అలాగని చెప్పి కోరు ఇంటి మగాన్ని ఇబ్బంది పెట్టండి. లేదనుకో, లేటెస్ట్ గా మీకు ఇష్టమైన పట్టు చీరలు ఏమన్నాయి కట్టుకురండి. ఊళ్ళో చిన్న వాళ్ళు పెళ్లి కడతా ఉంటే చెప్పండి ఏం చేస్తున్నారు? మంచి అంచు జిగిజిగిలాడే వర్క్, ఎంత వస్త్రాలు విలువైనవి, మంచి వస్త్రాలు అలా కట్టుకెళ్ళిపోతున్నారు. పండుగకి 300, 200, 150 ఒక ఆటం చీర కట్టుకుని వస్తాయి కదండి, బాగుంటుందా? సాటిస్ఫై వచ్చారు. ఈ విందుకి ఎందుకు ఎట్లవుతున్నారు? ఆ విందుకేమో నిన్ను ఊరోళ్ళు అందరూ చూస్తారనా, నీ ఇంటోళ్ళు అందరూ చూస్తారనా, అక్కడ నీ స్టేటస్ తగ్గకూడదా? మరణాదా స్త్రీలరా, అందుకునే గమనిద్దాం. ఇప్పుడు నూతన యెరూషలేము అనే బిందుసాల ఎవరు తీసుకెళ్తారు? అక్కడికి మీరు వెళ్తున్నారా? ఎక్కడికన్నా మిమ్మల్ని దూరం పిలిచారనుకో, ఏ యానంలో పెళ్ళెట్టి రాని పిలిచారనుకో, లేదా చూడండి అతయ్య రాని పిలిచారనుకో, అడుగుతారు నేను పిలిచారా, నేను కేకేశారా, నువ్వు వెళ్తున్నావా, నువ్వు వెళ్తే చెప్పు, నీతో పాటు నేను వస్తాను. యేసుప్రభు అలాగా నువ్వు వచ్చి అంటలేదు, నేను మేడం వేసుకుని వస్తాను. చెప్పండి, మేడం వేసుకుని వస్తాను, నువ్వు ఇక్కడి నుంచి ఆ మేఘానికి ఎక్కడికి అన్నీ తీసుకెళ్ళిపోతారు. చూసారు ఎంత మంచి ఆఫర్ ఇచ్చాడు. ఎవరెడతారు ఇలాంటి ఆఫర్? లోకంలో ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఉన్నారండి. చూసారు ఎంత అందుకనే తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన
తర్వాత వినాలి, విందు. ఎంతకాలం అమ్మా? ఎంత అండి? ఎంతకాలం విందు? అయ్యో అంతే తెలుసా మీకు? 7 ఏండ్లేనా? 7 ఏండ్లు పెండ్లి విందు అమ్మా. 7 ఏండ్లు పెండ్లి విందు, యుగాలు మహిమ విందు. చూసారండి? మన నిన్న పాట మహిమలోని మీలో ఎవరన్నా ఓ స్ప్రే తీసుకుని శుభ్రంగా కొట్టేసుకున్నారు, బాడీ స్ప్రే పెర్ఫ్యూమ్ మొత్తానికి ఒక్క రోజుకి ఒక స్ప్రే వాడేశారు. అలాంటి వాళ్ళు, అటువంటి వారు ఎవరైనా గుడిలో అడుగు పెట్టారనుకో, ఈ గుడి అంతా ఎలా ఉంటుంది? ఏం బాబు మనం ఒక నెలకు 20 రోజులు వాడటం వస్తే అలా కాదు, ఆ 20 రోజులకు వాడేస్తే ఒక్కడే కొట్టేసుకున్నారు. అలాంటి కొట్టుకుని గుళ్ళోకి వస్తే ఎలా ఉంటుంది? ఒక అబ్బాయి మాతో వస్తాడండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రానబాబు వస్తారు. ఆడు తయారై వస్తాడండి, కొరికి నుంచి తెచ్చుకున్నాడంట సెంటు, అది కొడతాడు, మాకు అదిరిపోతుంది అనమాట. అది ఎంతో ఇష్టమైంది. అది కారంతా వాసన, అందరూ దిగుతుంటే నేను కొట్టుకున్నాను అనుకుంటారు, తీరా నా దగ్గర రాదా వాసన. నేను మీకు ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, ఎవరైతే ఈ బాడీ స్ప్రే వాడతారో వారి శరీరం అంతా ఆ శ్వాసలతో ఎలా నిండిపోదో, మహిమ విందులో కూర్చుని మహిమ తింటా ఉంటే ఎలా ఉందో తెలుసా? నిన్ను ముట్టుకుంటే మహిమ మహిమ, నిన్ను ముట్టుకుంటే మహిమ మహిమ. ఇప్పుడు చెమట కంపు ఇలా గోలు ఎవరు మాట్లాడేటండి? మీరు స్వతంత్ర పెట్టి రాసుకున్నా. చూడండి, మా సేవకుల్లో సేవకుడు ఉంటాడు, గుండె అయిపోయింది. తొందరగా తయారవ్వాలంటే సబ్బు తీసుకుని ఆమె వస్తానన్నాడు. ఆ సబ్బు చూసి నేను గుండె అయిపోయింది. ఎంతలా అన్నాను, ఎంత లేదంటే ఎంత లేదా 180 రూపాయలు సబ్బు. అయ్యో బాబాయ్, 180 రూపాయలు సబ్బు పెట్టి వాడు తోముకుంటాడు. ఎవడన్నాడు తెలపొస్తావంటే నలుగురు వేసుకుంటాడు. మా సేవకు కాబట్టి అంత ఫ్రీగా చెప్తాను. ఆ 180 రూపాయలు సబ్బు పెట్టి తోముకున్నాడు కదా, నువ్వు అరగంట పోయే పోలితే చెప్పండి, ఏమంటావు? పోరులేంట మధ్య రేపు వద్దు పిల్లలు. ఇప్పుడు మన శరీరం రేపు, ఇప్పుడు ఆయన శరీరం రక్తాలు తింటే రూపం మారిపోతుంది, మహిమలోకి వెళ్తే మహిమని అనుభవిస్తాం. అప్పుడంట మనం నడిచి వెళ్తా ఉంటే మహిమ. మట్టి ఉండదు, ఇంకా మట్టి రూపం ఉండదు. ఎప్పుడైతే ఈ మట్టి రూపాన్ని వెళ్తామో జబ్బు ఉండదు, వ్యాధి ఉండదు, తెగులు ఉండదు, నొప్పులు ఉండవు, కీళ్ళు నొప్పులు ఉండవు, ఆయాసాలు ఉండవు, హార్ట్ అటాక్లు ఉండవు, ఏ ప్రాబ్లము ఉండదు. మహిమ రూపంలో ఉంటాం. ఆ మహిమ రూపంలో ఉన్న మనలను చూసంట, ఒకప్పుడు నాకు ఎంత దూరంగా ఉన్నావో ఇప్పుడు ఎంత సమీపస్తులు అయ్యావు, ఎంత సమీపస్తులు అయ్యావనంట. మనల్ని చూసంట ఆయన ప్రేమంతా ఒక ధ్వజంలో ఎక్కుతాడంట. విన్నారండి? ధ్వజము అంటే జెండా. కార్గిల్ యుద్ధం జరుగుతుంది బాబు. మన ఇండియాకి పాకిస్తాన్కి కార్గిల్ కొండ కోసం కొట్టుకుంటున్నారు. కొట్టుకుంటా ఉంటే ఏం చేశారు మనాళ్ళు? మొత్తానికి పాకిస్తాన్ వాళ్ళు చంపేశారు. చాలా మంది, వేల మందిని చంపేశారు. ఆ మంచు పర్వత శిఖరం మీదకి ఎక్కి వెళ్ళిన సైనికుల దగ్గర, ప్రతి వాళ్ళ దగ్గర కూడా ఒక మరి మన దేశానికి సంబంధించినటువంటి ఒక బ్యానర్ ఉంటుంది అనమాట. బ్యానర్ అంటే జెండా.
దేవుడి పిల్లలు చూడండి, అర్ధరాత్రి స్వతంత్రం వచ్చింది. బ్రిటిష్ వాడు జెండా తిప్పేసి చెప్పండి 3 రంగులు జెండా ఎలా ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలన్నిటి మీద ఎలా రెపరెపలాడుతూ ఉందో ఆ జెండాల గంట, రెపరెపలాడే జెండాల గంట, గాలి వీసినంతసేపు ముగిసలాడే జెండాల యేసు ప్రభు వారు ప్రేమను ఎత్తుకున్నాడు. ఇశ్రాయేలీయులు మాట్లాడినారు, ఐగుప్తును విడిచిపెట్టి ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చారని సమయానికి దేవుని పిల్లల నిర్గమకాండం 17వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ దేవుడే తన ప్రజలను ఎత్తి చూపిస్తా యెహోవా ధ్వజము అంటున్నాడు. అక్కడ అంటే దాన్ని మనం ఏమంటాం మాటలో యెహోవా నిస్సి అంటాం. నిస్సి అంటే ధ్వజము అని అర్థం. ధ్వజము అంటే జెండా, తన ప్రజలను తాను ఎత్తి చూపించుకుంటున్నాడు దేవుడు. అందుకే నేటి వరకు వారు ఇశ్రాయేలీయులు ఏ స్థలంలో ఉన్న ధ్వజము అనగా జయమే. అలాగే మనకు క్రైస్తవ పిల్లలమైన క్రీస్తు పిల్లలమైన మనకు దేవుడు ఒక ధ్వజం ఇచ్చాడు. అమ్మా 20వ కీర్తన 5వ వచనం, సారీ యెషయా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం, సిలువ ధ్వజం చదవాలి. యెషయా గ్రంథం 11:12 త్వరగా. అమ్మా జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము, ఇదే సిలువ ధ్వజం. కల్వరి కొండ మీద నిలబెట్టాడు. అందుకనే మనందరూ కాన్సన్ట్రేషన్ వరకు మనం దేవాలయంలో అత్యున్నత స్థానంలో నిలబెట్టాం. ఏది ఇదిగో చూడండి, ఏమవుతుందన్నా ఎత్తడి సిలువ చూసారా? అది ఎత్తడిదే పెట్టాలి, లేదా బాగా పెట్టాలి. ఈ 3 పెట్టుకోలేకపోతే కెపాసిటీ లేకపోతే చెక్క పెట్టుకోవాలి. ఇంకో లోహంతో తయారైన సిలువలు మనం పెట్టుకోకూడదు. ప్రియులరా గమనించండి, చూడండి, జనములను ఈ ధ్వజం ఎందుకంట? జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజం. అలాగే ఈ ధ్వజం దగ్గరికి వచ్చి 1 వచ్చారు, 2 వచ్చారు, 3 వచ్చారు, 10 మంది వచ్చారు, 100 మంది వచ్చారు, ఓ సంఘం అయిపోయారు. ఈ సంఘాలను కూడా ఒక ధ్వజం ఇచ్చాడు. నా కీర్తన 20వ కీర్తన 5వ వచనం 2వ వరుస, 20వ కీర్తన 5వ వచనం 2వ వరుస చదవాలి. దేవుడు చూడండి, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. చూసారమ్మా, ఇది సంఘ ధ్వజం. అంటే కేవలం జెండా ఇచ్చాడు. అందుకనే క్రీస్తు యోధులారా యోధమాడుడి, శిల్వా ధ్వజమెత్తి ముందు నడుడి, మన రాజు యేసు జయముందెను. చూడండి, మాకు చిన్నప్పుడు ఒక పాట నేర్పేవారు, ఆల్మోర్ క్రిస్టియన్ సోల్జర్ మార్చింగ్ యాస్ టు వార్ విత్ ద క్రాస్ ఆఫ్ జీసస్ గోయింగ్ ఆన్ ఫార్వర్డ్. చక్కని పాటమ్మా. చూడండి, సిలువ ధ్వజం, ఇప్పుడు సంఘ ధ్వజం. తర్వాత ఈ సంఘంలో తయారైన వధువు ఎత్తబడినప్పుడు ఆ వధువు మీద ప్రేమను ఆయన ధ్వజంగా ఎత్తుతున్నాడు. ఈ ప్రేమకే అమ్మా, ఆ ప్రేమ కోసమే మనం ముగ్ధులు అయిపోతాం, అన్నీ మర్చిపోతాం, ఆ మహిమలో ఆనందిస్తూ ఉంటాం. ఎంతసేపు ఎంతసేపు అండి? 7 ఏళ్ళ 10 ఏళ్ళ 5 ఏళ్ళ 7 ఏళ్ళు 10 ఏళ్ళు కాదు, యోగ యోగాలు. అందుకనే ఏమంటది, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. ఇస్సాకు భార్య రెబెకా దొడ్డి దిగి రాగానే తమ నాన్న అని తీసుకోలేదు. ఎక్కడ తీసుకెళ్ళాడు? చాలా గుడారంలో తీసుకెళ్ళాడు. ప్రేమనెత్తి చూపించాడు. నూతన ఎరుషలేములో తీసుకెళ్తాడు. అందుకే నీ బాధలు అడ్డం పెట్టుకుని దైవం సన్నిధిని మానుకో, నీ కష్టాలు అడ్డం పెట్టుకుని నీకు ఆత్మీయ జీవితాన్ని చంపుకోకు.
దైవ సన్నిధిని విడిచిపెట్టద్దు. అక్కడ పడి ఉంటే అన్నీ సరవుతాయి. ప్రభువు మనందరికీ అటువంటి ధన్యత, దీవెన, భాగ్యం ప్రసాదించును